మావోయిస్టు ల్యాండ్ మైన్ బ్లాస్ట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ల్యాండ్ మైన్ పేలి ఒక జవాన్ మృతి చెందారు. మరో 2 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక బీజాపూర్ జిల్లాలో నేషనల్ పార్క్ ప్రాంతంలో భద్రతా బలగాలే టార్గెట్ గా మావోయిస్టులు మందు పాత్ర అమర్చారు. పేలుడు జరిగిన పరిసర ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. రైట్గా ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల ఘాతకానికి సంబంధించిన తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, మావోయిస్టులు ఘాతకానికి పాల్పడ్డారు. ల్యాండ్ మైన్ పేలి ఒక జవాన్ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరి అప్డేట్స్ ఏంటి? బ్రావణి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భూపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని భారీ ఎత్తున మావోయిస్టులు ఒక ల్యాండ్ మైన్స్ అయితే పేల్చిన పరిస్థితి కాపాడుతుంది. అయితే మావోయిస్టులకు సంబంధించిన మైన్స్ పెరగడానికి ప్రధానంగా కారణం పోలీసులు కూమింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులను టార్గెట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలని టార్గెట్ చేస్తూ ఈ మందు పాత్ర ఆ అడవి ప్రాంతంలో అమర్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ బ్లాస్టింగ్ లో ఒక డిఆర్జే జవాన్ చనిపోగా మరో 2 డిఆర్జే జవాన్లకి తీవ్ర గాయాలని వాళ్ళని ఆ బీజాపూర్ జిల్లా హాస్పిటల్కి అయితే ప్రస్తుతానికి తరలించారు. వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని చెప్పేసి కూడా అక్కడ వైద్యులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. కేవలం ఆ పోలీసులను లక్ష్యం చేసుకొని మందు పాత్ర మావోయిస్టులు అమర్చి పేల్చినట్టుగా చెప్తున్నారు. అయితే వీళ్ళు కూమింగ్ చేసుకొని భూపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆ అడవి ప్రాంతం మొత్తం కూడా కూమింగ్ చేసుకుని ఉదయం పూట తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి కూడా బీజాపూర్ పోలీసులు వెల్లడించారు. పూర్తి స్థాయిలో కూడా మందు పాత్రలు మొత్తం కూడా ఆ పరిధిలో అంటే అడవి నరక మార్గంలో అడవిలో తిరుగుతున్నారు. ఆ తిరిగే మార్గంలోనే మావోయిస్టులకు సంబంధించిన ఐఈడి బాంబులు అమర్చినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అక్కడ ఇంకా 2-3 బాంబులు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి ఒక ఐఈడి పేలులతో ఒక జవాన్ మృతి చెందాడు. 2 జవాన్లకైతే తీవ్ర గాయాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఇప్పటికే అదనపు బలగాలను కూడా అక్కడికి రప్పించినట్టు పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా మరి కుమ్మింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే డ్రోన్ కెమెరాలతోటి అక్కడ పూర్తి స్థాయిలో కూడా కుమ్మింగ్ నిర్వహిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి పక్క వర్షం పడుతున్న నేపథ్యంలో మావోయిస్టుల సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి డైలీగా అంటే ఆ మావోయిస్టులు ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఏ ప్రాంతాలు అయితే ఛత్తీస్గఢ్ లో ఉంటాయో ఆ జిల్లాలలో ఉదయం పూట ఖచ్చితంగా వాళ్ళు కూమింగ్ నిర్వహిస్తారు. కూమింగ్ నిర్వహించి వచ్చేటప్పుడు మాత్రమే ఈ ఘటన చూడాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.